తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, తెలంగాణలోని మెదక్ ఎంపీ రఘునందన్ రావులు వేర్వేరుగా దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లను కొనియాడారు. ఈవో, అదనపు ఈవోలు నిబంధనతో పనిచేస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో భక్తులకు దేవుణ్ణి దూరం చేశారని, ప్రస్తుత ప్రభుత్వంలో దైవ చింతన ఉట్టిపడుతోందని అన్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సభ్యులతో త్వరలో నూతన పాలక మండలి ఏర్పాటవుతుందని తెలిపారు. లడ్డు వివాదానికి త్వరలో తెరపడాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు. ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే, కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుటం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య దైవం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని, విశ్వాసాలని కాపాడాలని, భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా ఉత్సవాల్లో 9 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. మావుళ్ళు అంటే మా ఊళ్ళందరికీ అమ్మవారు. మా అమ్మవారిని అత్యంత మహిమాతి అమ్మవారి వద్ద దసరా మహోత్సవ వైభవాలు అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
మనిషి మానవ మనుగడికి ధనం మూలం మిదం జగత్తని ధనంకి అమ్మవారు ప్రసాదించి అమ్మవారి దగ్గర ఈ దసరా మహోత్సవం సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ధనప్రాప్తి పొంది సిరి సంపద సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభిస్తాం కోరుకుంటున్నాం. వాళ్ళ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రసాదోత్తరం కానీ వాటర్ ప్రూఫ్ పెండాల్స్ కానీ ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తూ సాయంత్రం వేళ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తారని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుపతి జిల్లా గూడూరులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలో పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ధర్మరాజుల స్వామి దేవస్థానంలో ద్రౌపదీదేవి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలోని కలసం కొట్టులో అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోండి. ప్రజలకు సూచించిన కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ జేసీబీ నవ్య. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసన, భారత్ స్పందించాలంటూ విశాఖలో వామపక్షాల ఆందోళన. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, త్వరలో టీటీడీ పాలకవర్గం ఏర్పాటవుతుందని స్పష్టం. మావుళ్లమ్మ దేవస్థానంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు, మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.